సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34 వార్డు రామచంద్రరెడ్డి కాలనీ వెనుక ఉన్న ఎర్రకుంట చెరువు తుము కాల్వకు ప్రైవేట్ వ్యక్తులు గండికొట్టి నీళ్లు మళ్లించడం వలన తుము కాల్వ ద్వారా కిందికి రాజంపేట చంద్ర అయ్య చెరువులోకి వెళ్లే నీరు రామచంద్రరెడ్డి కాలనీలోకి వచ్చి ఇండ్లలో మరియు రాజంపేట మల్కాపూర్ రోడ్డు ప్రవహిస్తోందని వర్షం నీరు ఇండ్లలోకి రావడంతో నీటి ముంపుతో వంట వస్తువులు, బట్టలు తడిసి ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 34 వార్డు రామచంద్రరెడ్డి ముంపు ఇండ్లను పరిశీలించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ గత సంవత్సరాల నుండి ఎర్రకుంట తుము నీరు కాలనీలో రావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారని, తుము కాల్వ వెడల్పు చేసే ప్రతిపాదనలు గత సంవత్సరాల నుండి అధికారులు పెండింగ్లో పెట్టి పనులు జరుగకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రతి వర్షకాలంలో కాలనీ వాసులు ముంపు నాకు గురి అవుతున్నారని, అదే విధంగా ఎర్రకుంట చెరువు తుము వెంట ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 403లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తప్పుడు పత్రాలతో తూము కాల్వను కుదించి ప్రభుత్వ భూమిని కబ్జాలు చేస్తూ అక్రమంగా షెడ్లు, భవన నిర్మాణం చేస్తున్నారని, వాటిని తొలగించి ప్రభుత్వ భూమిని మరియు ఎర్రకుంట తుము కాల్వ భూములను కాపాడి భవిష్యత్తులో రామచంద్రరెడ్డి కాలనీ వాసులు ఎర్రకుంట నీటి ముంపుతో ఇబ్బందులు లేకుండా నీటి పారుదల, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో స్థానికులు నర్సింహులు, బాధల్ తదితరులు పాల్గొన్నారు. మా ఇంట్లో అన్ని బియ్యము, ఉప్పు, నీళ్ళు, డెజర్ట్స్, కప్పుకున్నది అన్ని బట్టలు అన్నీ తడిపోయినాయి. మాకు మేము అప్లికేషన్ పెట్టినా మాకు గవర్నమెంట్ వాళ్ళు ఇంతవరకు మాకు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇట్లా రాలేదు. ఇట్లా వచ్చి ఇక్కడ వచ్చి దగ్గర 40 సంవత్సరాలు అవుతుంది. మా పరిస్థితి ఏంది? ఇట్లా మేము ఏం చేయాలి, ఏం దీన్ని బతకాలి, ఏం కష్టం తీసుకోవాలి? మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు రామచంద్రారెడ్డి కాలనీలో ఇక్కడ ఎర్రకుంట పక్కకు ఆనుకొని ఉంటుంది. ఈ కాలనీ దాదాపు 5-6 గృహాలు మరి ఎర్రకుంట తూము నుంచి కిందికి వెళ్లే నీళ్లు ఇక్కడ డైవర్ట్ కావడం వలన 5-6 ఇండ్లు నీటిలో మునిగి ఈరోజు మరి 5-6 కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. వాళ్ళ కిరాణా సామాన్ గాని, పరుపులు గాని, బట్టలు గాని మరి అనేక తడిచిపోయి ముద్ద అయినాయి. 5-6 కుటుంబాలు ఈరోజు మరి దిక్కుతోచని స్థితిలో ఎదురు చూస్తున్నాయి. మరి ఇక్కడ ఎర్రకుంట తూము నుంచి కిందికి కాలువ పెద్దగా చేయాలని గతంలో ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా ఇరిగేషన్ అధికారులు గాని, రెవెన్యూ అధికారులు గాని, మున్సిపల్ అధికారులు గాని తగిన చర్యలు తీసుకోకపోవడం వలన ఇక్కడ సామాన్య ప్రజలు, పేద ప్రజలు మరి ఇబ్బంది పడవలసి వస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వము మరి ఎర్రకుంట కాలువను, తూము కాలువను వెడల్పు చేసి ఇక్కడ నీళ్లు రాకుండా మరి ఇక్కడ వాళ్లు గాని, గోడను గాని నిర్మిస్తే ఇక్కడ కాలనీ వాసులకు ఈ తూము వరద నీళ్లు కాలనీలోకి రాకుండా మరి తగిన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ రోడ్డు కూడా మొత్తము మరి నీళ్లలో వెళ్లవలసిన పరిస్థితి నీట మునిగిపోయింది కాబట్టి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ తూము కాలువను వెడల్పు చేయాలి. కొంతమంది ఆక్రమణలు కూడా చేస్తున్నారు చెరువు కట్ట భూములను 403 సర్వే నంబర్లో. వారిపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వస్తున్నారు, పోతున్నారు కానీ తగిన చర్యలు, శాశ్వత పరిపాలన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు కానీ మిగతా అధికారులు స్పందించి ఇక్కడ పేదలకు న్యాయం చేయాలి. ఇక్కడ 5-6 ఇండ్లు పూర్తిగా శిథిలావాసాలు చేరుకున్నాయి. మరి గోడలన్నీ పర్యవాసిన నీటిలో మునిగి మరి వారికి తక్షణ సహాయం కానీ, అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన ఇంద్రమ్మ ఇండ్లను కూడా కేటాయించాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.